ఒకానొక గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. రాము చాలా నిజాయితీపరుడు, ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు. అతని నిజాయితీ కారణంగా గ్రామస్తులందరూ అతన్ని గౌరవించేవారు. అయితే రాము యొక్క నిజాయితీ కొందరికి అసూయను కలిగించింది. గ్రామంలోనే ధనవంతుడైన భూపతి రామును ఎలాగైనా అప్రతిష్టపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. భూపతి తన పనివాడితో కలిసి ఒక పన్నాగం పన్నాడు. రాము ఒక దొంగతనం చేశాడని గ్రామస్తులకు చెప్పి అతనిని అపకీర్తి పాలు చేయాలని అనుకున్నారు. భూపతి, అతని పనివాడు కలిసి రాము ఇంటి దగ్గర కొన్ని దొంగిలించిన వస్తువులను దాచిపెట్టారు. తర్వాత గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి రాము దొంగతనం చేశాడని ఆరోపించారు. గ్రామ పెద్దలు రాము ఇంటిని తనిఖీ చేయగా దొంగిలించిన వస్తువులు కనిపించాయి. గ్రామస్తులందరూ రామును నిందిస్తూ అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాని రాము మాత్రం భయపడకుండా తాను ఎటువంటి తప్పు చేయలేదని, తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పాడు. రాము తన స్నేహితులతో కలిసి అసలు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అతను భూపతి మరియు అతని పనివాడు కలిసి పన్నిన పన్నాగం గురించి తెలుసుకున్నాడు. రాము గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి భూపతి యొక్క కుట్రను వివరించాడు. గ్రామ పెద్దలు భూపతిని ప్రశ్నించగా అతను తన తప్పును ఒప్పుకున్నాడు. గ్రామస్తులందరూ రాము యొక్క నిజాయితీని మెచ్చుకున్నారు. భూపతికి తగిన శిక్ష పడింది. ఈ సంఘటనతో సత్యం ఎప్పుడూ గెలుస్తుందని, అబద్ధం ఎప్పుడూ ఓడిపోతుందని గ్రామస్తులందరూ తెలుసుకున్నారు. రాము యొక్క నిజాయితీ గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచింది. నీతి, సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ఎంతటి కష్టమైన పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉండాలి.